మనలో చాలా మందికి ఉండే ఒక కామన్ అలవాటు, సరే రేపటి నుంచి మొదలు పెడదాం అని అనుకోవడం కదా. అయితే ఈరోజు మనం సరిగ్గా వాయిదా వేసే అలవాటుకు ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఒక పవర్ఫుల్ మేనిఫెస్టో గురించి తెలుసుకోబోతున్నాం. దాని పేరే ది వారియర్ అవర్. సరే, మరి ఈ మేనిఫెస్టోలో మొదటి రూల్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. సరైన సమయం అంటూ ఏదీ ఉండదు, అదంతా ఒక భ్రమ మాత్రమే అని ఇది చెప్తుంది. సో ఆ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడటం అనేది ఇక ఆపేయాలన్నమాట. అవును, మనం రెగ్యులర్గా చెప్పుకునే సాకులుంటాయి కదా, వాటిని ఇది సూటిగా ప్రశ్నిస్తుంది. అంటే కొత్త నెల రావాలి, లేదా ఒక మంచి కొత్త ప్లానర్ కొనాలి, లేదంటే మంచి రోజు సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాంలే అని అనుకుంటాం కదా. ఇవన్నీ కేవలం టైం వేస్ట్ తప్ప మరొకటి కాదని ఇది తేల్చి చెప్పేస్తుంది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, నిజంగా మారడానికి నెలలు వారాలు అవసరం లేదని ఈ మేనిఫెస్టో అంటోంది. జస్ట్ ఒక్క రోజు చాలట, ఒకే ఒక్క రోజు. అది ఎలా ఉండాలంటే ఒక డూ ఆర్ డై డే లాగా. ఆ రోజు పని చేయడం తప్ప వేరే ఆప్షనే ఉండకూడదు. సరే, మనం ఎప్పుడూ సాకులు చెప్తూ ఉంటాం కదా, మరి ఆ సాకుల వెనుక ఉన్న అసలు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఎందుకంటే సమస్య ఏంటో కరెక్ట్గా తెలిస్తేనే కదా సొల్యూషన్ దొరికేదే. ఉదాహరణకి, అబ్బా చాలా అలసిపోయాను అనిపిస్తుంది, కానీ ఈ మేనిఫెస్టో ప్రకారం అది నిజమైన అలసట కాదట. మరి ఏంటది? అది డిసిప్లిన్ లేకపోవడానికి ఒక సిగ్నల్, అంతే. అంటే ప్రాబ్లం మన బాడీలో కాదు, మన మైండ్లో ఉందన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. అస్సలు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను అని అంటాం, కానీ నిజానికి అక్కడ పని ఎక్కువ ఉందని కాదుట, మన ఫోకస్ సరిగ్గా లేకపోవడం వల్లే అలా అనిపిస్తుందట. సో పాయింట్ ఏంటంటే, మనకు మనం చెప్పుకునే ఈ అబద్ధాలని ఇవాల్టితో ఆపేయాలి. ఈ రోజే ఆ పాత బద్ధకమైన జీవితానికి లాస్ట్ డే అవ్వాలి. ఈ క్షణం నుంచే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? దానికి ఈ మేనిఫెస్టో ఒక క్లియర్ కట్ 60 నిమిషాల ఛాలెంజ్ను మన ముందు పెడుతుంది. దాని పేరే ద వారియర్ అవర్. అవును, దీని పేరు ది వారియర్ అవర్. ఇది ఊరికే హార్డ్ వర్క్ చేయని చెప్పేది, చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఇదొక 60 నిమిషాల ఛాలెంజ్. దీన్ని 3 ఇంటెన్స్ 20 నిమిషాల బ్లాక్స్గా డివైడ్ చేశారు. అసలైన మార్పు తీసుకురావడానికే దీన్ని ఇలా డిజైన్ చేశారన్నమాట. మరి ఈ వారియర్ అవర్ని ఎలా చేయాలో చూద్దాం. దీని స్ట్రక్చర్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్ 20 మినిట్స్ ఒంటికి చెమట పట్టేలా ఏదో ఒక ఎక్సర్సైజ్. నెక్స్ట్ 20 మినిట్స్ మనసులో ఉన్న భయాలు ఆలోచనలన్నింటినీ ఒక పేపర్ మీద పెట్టేయడం. ఇక ఫైనల్ 20 మినిట్స్ ఫోన్ని పక్కన పడేసి కంప్లీట్ సైలెన్స్లో ఉండడం. అయితే ఆ గంట పూర్తవగానే అంతా అయిపోయినట్టేనా? అస్సలు కాదు. అసలు ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. మనకు మనం జవాబు చెప్పుకునేలా, అంటే అకౌంటబుల్గా ఉండేలా చేయడానికి ఒక చివరి చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఉంది. ఆ రోజు ఫైనల్ టెస్ట్కి టైం వచ్చేసింది. అదే రాత్రి 9 గంటలకు. ఇది ఆ రోజు మనం చేసిన అంతర్గత పోరాటానికి ఒక ఫినిషింగ్ లైన్ లాంటిది. గెలిచామా లేదా అని తేల్చుకునే టైం అన్నమాట. ఇక్కడ చేయాల్సింది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. అద్దం ముందు నిలబడాలి, సూటిగా మన కళ్లలోకి మనమే చూసుకోవాలి. ఆ రోజు మనం పడిన కష్టాన్ని, చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. అలా చూసుకుంటూ ఒకే ఒక్క మాట చెప్పుకోవాలి, నేను ఈ రోజు పోరాడాను. ఇది జస్ట్ ఒక మాట కాదు, మనకు మనమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామని మనకు మనమే ఇచ్చుకునే ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్. మనం పోరాడాం, మనం గెలిచాం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ విజయాన్ని మనలో మనం దాచుకుంటే సరిపోదు, దాన్ని బయట ప్రపంచానికి కూడా ప్రకటించాలి. అందుకే ఈ మేనిఫెస్టో ఏం చెప్తుందంటే, నిజంగా మారాలనే ధైర్యం ఉంటే ఆ విజయాన్ని పబ్లిక్గా ప్రకటించాలి. నేను చేశాను లేదా ఐ డిడ్ ఇట్ అని కామెంట్ చేయాలి. లోపల సాధించిన విజయాన్ని అందరికీ తెలిసేలా చేయాలి. సో మొత్తం మీద మనం నేర్చుకోవాల్సినవేంటంటే, 1 సరైన సమయం కోసం వెయిట్ చేయకూడదు. 2 మన సాకులను డిసిప్లిన్ లేకపోవడం కింద చూడాలి. 3 ఒక స్ట్రక్చర్డ్ గంట సేపు సీరియస్గా యాక్షన్లో ఉండాలి. చివరగా ఆ విజయాన్ని మనకు మనం ప్రూవ్ చేసుకుని బయటకు గర్వంగా ప్రకటించాలి. సరే, ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. నిజంగా ఒకే ఒక్క గంట, ఒక స్ట్రక్చర్డ్ గంట ఒక రోజంతటినీ మార్చగలదా? ఆ ఒక్క గంట జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాగలదు?